శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన చందన ప్రసాదం విక్రయాలు మంగళవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన మొదటి రోజే ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన విక్రయాల్లో సుమారు 1400 మంది భక్తులకు చందన ప్రసాదం పంపిణీ చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో జె. వెంకట్రావు స్వయంగా కౌంటర్లను సందర్శించి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు క్యూలైన్ విధానాన్ని క్రమబద్ధంగా అమలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మే 1వ తేదీ వరకు చందన ప్రసాదం విక్రయాలు కొనసాగుతాయని, ప్రతిరోజూ 1000 ప్యాకెట్ల చొప్పున అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ స్వామివారి ప్రసాదం దొరకడం ఎంతో అదృష్టం అండి. నేను పుట్టాక ఇదే ఫస్ట్ టైం అండి దొరకడం. చాలా అదృష్టం ఉండండి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరీ కోరుకుంటున్నాను. ఇది మా కుటుంబం అందరికీ సరిపోద్దండి. చందనం పెట్టుకోవడం వల్ల అందరికీ ఆరోగ్యంగా ఉంటుందండి. వాళ్ళ ఇంట్లో కష్టాలన్నీ తీరుతాయని నమ్మకంతో తీసుకెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి కరుణా కటాక్షలు మా మీద ఉన్నాయి. సరేమండి, ప్రతి సంవత్సరము ఈ చందనం కోసం వస్తున్నాము. ఈ సంవత్సరం చాలా తొందరగా దొరికింది. సంవత్సరం అంతా స్వామివారి ఒంటి మీద ఉండే ఈ చందనం మాకు దొరకడం చాలా అదృష్టం సార్. చాలా అదృష్టం. మేనేజ్మెంట్ అంతా చాలా బాగా కౌంటర్లో నిల్చోబెట్టి చాలా తొందరగా ఇచ్చారండి. హ్యాపీగా ఉంది. చాలా సంతోషం. ସକାଳୁ 3ଟା ବେଳୁ ଆସି ଜଗିଥିଲୁ। ଏବେ ଚନ୍ଦନ ମିଳିଲା, ବହୁତ ଖୁସି ଲାଗିଲା। ସବୁବେଳେ ଆମେ ଟ୍ରାଏ କରୁଛୁ ପାଇବା ପାଇଁ, କିନ୍ତୁ ପାଉନଥିଲୁ, କିନ୍ତୁ ଆଜି ସକାଳୁ ସକାଳୁ ଆସିଲୁ ଆଉ ବହୁତ ଆମେ ଲକି ଆଜି ପାଇଗଲୁ। ଥ୍ୟାଙ୍କ యూ. వెంకటేశాయ. స్వామివారి దయ వల్ల ఈ సంవత్సరం నాకు చక్కగా చంద్రం మాత్రం దొరికింది. మన ఈఓ గారి ఆధ్వర్యంలో మన డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా అందరూ సహకారంతో చక్కగా అందరికీ ప్రతి ఒక్కరికి అందేటట్టు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం స్వామివారి ఉన్న చంద్రం నాకు చాలా భాగ్యంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ మా ధన్యవాదాలు.